హలో గైస్, వెల్కమ్ టు కంటెంట్ మ్యాటర్స్. మా ఓల్డ్ కొలీగ్స్ అందరూ మా ఇంటికి వచ్చి చాలా ఎంజాయ్ చేశాము. ఓల్డ్ కొలీగ్స్ అంటున్నారేంటి, ఇప్పుడు మీరు వర్క్ చేయట్లేదా అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడైతే నేను వర్క్ చేయట్లేదు. ఎందుకోసం అంటే ఆఫీస్లో ఉండే సీనియర్స్ ఉంటారు కదా, 12 ఇయర్స్ 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, వాళ్ళ రాజకీయాలలో నేను బయటకు అయితే రావడం జరిగింది. చోకనా బోందా నిజంగానే జరిగింది. అయితే ఇప్పుడు ఈ దావత్లో మేము ఏమేం చేసాము, ఎన్ని డేస్ తర్వాత కలిసి ఎంజాయ్ చేసాము అనేది మీకు చూపించబోతున్నాను. చూడండి, చూసారా చికెన్ బిర్యానీ ఎట్లా కలుగుతున్నారో, మొత్తం హడావిడి వేరే లెవెల్ పని అందరు చేస్తుర్రా, మరి చేసినట్టు నటిస్తుర్రా నాకు అర్థం కాలేదు, కానీ అందరైతే పని చేసినట్టు అనిపించింది నాకు కూడా. అన్ని ఒకేసారి ఎందుకురా మోసుకురావడం? పర్లేదమ్మగారు. ఏంటో వీడికి పని తప్ప వేరే ధ్యాస ఉండదు, బండ వెధవ. ఈ బిర్యానీ క్రెడిట్ గోస్ టు కావ్య అండి, చాలా బాగా చేసింది. అండ్ చూసారు కదా, పని చేసినట్టు నడుస్తుంది. చేసిందే కాదు, తిన్నది కూడా బాగానే. అండ్ అప్పుడే మా హెచ్ఆర్ వాళ్ళ పాప కూడా వచ్చేసారు, పాప వాళ్ళ వైఫ్. ఏడుంది రే, ఏడుంది మీ మమ్మీ బ్యాగ్, ఏడుంది? పిల్ల దయ్యాలు ఇక్కడ తగిలెట్టారు, లోపలికి వెళ్ళలేదు. ఇంత అల్లరి చేస్తుండే ఎవడో అనుకోకండి, మన చెఫ్ కావ్య వాళ్ళ అబ్బాయి. వాని అల్లరి అయితే మేము తట్టుకోలేకపోయినాము. ఇక బిర్యానీ అయితే రెడీ అయింది. ఫస్ట్ పిల్లలకు తినిపిస్తా అంటే, సరే తినిపించేయండి, ఇక మేము అవుతాం ఇంకొద్దిసేపు అని చెప్పాము. అప్పటికే మాకు చాలా ఆకలి అవుతుంది, సరే అని వెయిట్ చేసాము. సరే బిర్యానీ రెడీ అయింది, ఇక మేము కూర్చున్నాము. తిననిస్తలేడు మన చెఫ్ వాళ్ళ కొడుకు, బాగా సతాయిస్తున్నాడు. ఇటు చెఫ్ వాళ్ళ కొడుకు, అటు హెచ్ఆర్ వాళ్ళ కూతురు కొద్దిసేపు తిననీయలేరు. సరే ఇట్లయితే కాదని చెప్పి నా ఫోన్ ఇచ్చి, అరే నువ్వు వీడియో తీరా అని చెప్పి వానికి చెప్పిన. నా పక్కకున్న అబ్బాయి చూసారా అండి, నా రైట్ సైడ్ వినయ్, నా లెఫ్ట్ సైడ్ గోపి, వీళ్ళిద్దరు తినేటప్పుడు తిననీయకుండా ఏదో ఒక మజాకులు చేసుకుంటూ కూర్చున్నారు. నా ఫోన్ ఇచ్చినోనికి, అరే నువ్వు దియ్యకరా వీడియోలు, ఏదో ఒకటి అని గెలుపుతురు. వాడేమో వచ్చి మళ్ళీ తిననిస్తలేడు. మధ్యలో ఇక్కడ జస్విక్ అని ఇంకో అబ్బాయి ఉన్నాడు చూసినాను, వాడు. అందరు పిల్లల వల్ల కొద్దిసేపు లాగ్ అయ్యి తర్వాత లాస్ట్కి ఫినిష్ చేసినాం బిర్యానీ. బిర్యానీ అయితే బాగుంది, అండ్ పీసెస్ కూడా మంచిగా ఉడికినాయి, మస్తు చేశారు. అండ్ తర్వాత పిల్లలందరూ గేమ్స్ ఆడారు, చాలా మంచి అనిపించింది. తర్వాత స్మరణ, ఈమె మా కొలీగ్ అండి, స్వీట్స్ తెచ్చింది, చాలా బాగున్నాయి. తిన్నాము చాలా బోర్ కొడుతుంది, ఏదన్నా ఒక గేమ్ ఆడదాం రా అని డిస్కస్ చేసుకున్నాము. గేమ్ ఆడితే టైం పాస్ అవుతుందేమో అని చెప్పి అలా మాట్లాడుకుని, అప్పుడే మా వేదాంశ్ గడ హౌజీ ఆడదాం అని చెప్పి టికెట్లు తీసుకొచ్చిండు. మేమెందుకు ఆడతాం హౌసీ? హౌసీ మేమెందుకు ఆడతాం? పెద్ద పెద్ద హౌసులు ఉన్నారు ఆడుకుంటారు, వాళ్ళతో ఆడుకోమా. ఏంటి బోగరి చూస్తారు కోడితే నీ టెప్పకనికి నీ. సరే అని ఆడుతున్నాం హౌజీ. ఇండోరండి, ఒక్కసారి కూడా నాకు హౌజీలో లక్ ఉండదు. నా పైసలు పోతే కానీ నాకైతే రావు. పైసలన్నీ మా వేదాంశ్ గానికే వచ్చినాయి. ఫస్ట్ రో వాడికి, సెకండ్ రో వాడికి, థర్డ్ రో వాడికి, జెల్లీఫై వాడికి, లాస్ట్ హౌజీ కూడా వాడికి అని లక్. అంత బాగుంది. ఆ డే అంతా చాలా ఎంజాయ్ చేసామండి, అసలు డే గడిచిపోయినట్టు కూడా అనిపించలేదు నాకైతే. చాలా ఎంజాయ్ చేసాము. సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేసావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి. అండ్ ఇలాంటి వీడియోస్ మీ ముందుకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.